కొండా సురేఖ గారు, నాగార్జున గారి ఫ్యామిలీ మీద అండ్ కేటీఆర్ గారి మీద కొంచెం రచ్చలేపిన విషయం మనకు తెలిసి ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడిన సంఘటనలు తెలిసే ఉంటాయి. అయితే ఈ వివాదంలో నాగార్జున మీద నాగ చైతన్య మరి వాళ్ళ మీద కేసులు అయ్యే అవకాశం ఉందా? ఇది ఏమైందంటే చిలికి చిలికి గాలివాన అయింది ఒకటి. రెండు, ఇప్పుడు ఒక సామెత ఉంది, అంటే మొగుడు కొట్టినందుకు ఏడవలేదట, తోటి కోటలు చూసిందని ఏడ్చిందట. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఏదో ఒక టైంలో ఈ దాడులకి స్పందించే వాళ్ళు కావాలి, అదే ఇన్ని రోజులు స్పందించకపోవచ్చు కానీ కనీసం ఇప్పుడైనా స్పందించినందుకు సంతోషపడాలి, కానీ స్పందిస్తే కూడా తప్పని అంటారేంటి అని అంటున్నారు. ఇప్పుడు మొన్న స్పందించినంత మంది రేపు స్పందించమని చెప్పండి, అప్పుడు ఐక్యమత్య నవ్వుతాం. స్టూడియోలో ఇమంది రామారావు సార్ గారు ఉన్నారు. సార్ గారి గురించి మీకు తెలిసిందేగా, సార్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ క్రిటిక్స్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ కూడా. ముందుగా సార్ ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా కొండా సురేఖ గారు, నాగార్జున గారి ఫ్యామిలీ మీద అండ్ కేటీఆర్ గారి మీద కొంచెం రచ్చలేపిన విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడిన సంఘటనలు కూడా మీకు తెలిసే ఉంటాయి. అయితే ఈ వివాదంలో నాగార్జున మీద, నాగ చైతన్య మీద మరి వాళ్ళ మీద కేసులు అయ్యే అవకాశం ఉందా? కేసు ఫైల్ చేశారు కదా వాళ్ళు, ఆల్రెడీ ఫైల్ అయింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా. వీళ్ళు ఎలాగైతే కేసులు పెట్టి పరువు నష్టం దావా వేశారు, వాళ్ళు వేశారు. ఇది ఏమైందంటే చిలికి చిలికి గాలివాన అయింది ఒకటి. రెండు, ఇప్పుడు ఒక సామెత ఉంది, అంటే మొగుడు కొట్టినందుకు ఏడవలేదట, తోటి కోటలు చూసిందని ఏడ్చిందట. అలా తయారైన పరిస్థితి మాట. ఇప్పుడు నాగార్జున చైతు మీద ఈ వదంతులన్నీ ఎప్పటి నుంచో వస్తున్నాయి, కొత్తవి కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ వదంతి రాగానే ఇండస్ట్రీ అంతా మూకుమ్మడిగా దారి చేసి, అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిపోయిందా నాగార్జున, అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిపోయిందా చైతు, అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిపోయిందమ్మా ఆడకూతురు కదా సమంత అని వీళ్ళందరూ ఒక్కసారి సింపతి చూపించేసరికి అది ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంటితో సద్దు మనిపోయే దానికి ప్రపంచం అంతా తెలిసిపోయింది అన్నమాట. ఇక్కడ ఏమైందంటే కొండా సురేఖ అయితే ఫోర్స్ డ్రామే. ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ ఈ రోజు ఎవరు ఏ పని చేసినప్పుడు కూడా దాని వెనక రాజకీయం ఉంటుందని మేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, లేకుండా ఎవరు మాట్లాడరు. కానీ మాట్లాడిన మాటలు కొంచెం అతిగా మాట్లాడింది కొండా సురేఖ. దాన్ని మన గతంలో తప్పు 100% తప్పు కొండా సురేఖదే అని చెప్పాం. ఇక్కడ ఒక బీసీ మహిళ ఏం చెప్పిందంటే, నేను ఒక మహిళని కించపరచడం చాలా తప్పు, అందువల్ల నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటానని చెప్పింది. అసలు యాక్చువల్ గా అక్కడితో ఆగిపోవడం. ఇట్లాంటి విషయాలు మాత్రం ఇంకోసారి గాని తలపెట్టావా నీ తాట తీసేస్తామని చెప్పాలి, అంతే కదా. ఎవరైనా దాసుని తప్పులు దండంతో సరేని, దాసుడు తప్పులు చేసిన అయ్యే నమస్కారం నన్ను క్షమించండి అంటే క్షమించాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సంప్రదాయం మంచి సంప్రదాయం. శిక్షించడం కంటే క్షమించడం చాలా గొప్ప త్యాగం కదా. తన మనోభావాల్ని లోపల దిగమిగుతూ ఫోన్లో క్షమించకపో అనడం మంచిది, జనరల్ గా తెలిసిన విషయం. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నేను 100 కోట్లు పరువు నష్టాలు చేస్తాను, అక్కడ కొండా సురేఖను బర్తరఫ్ చేయండి, మంత్రి పదవి నుంచి తీసేయండి, ఇలాగా రకరకాల ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ హద్దు అదుపు ఏమి లేకుండా పోయిందన్నమాట. ఇప్పుడు తాజాగా అడ్వకేట్ వచ్చి మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ మాత్రం కేటీఆర్ దగ్గరికి నాగార్జున గారు సమంతని వెళ్ళమని చెప్పడం నిజం, సమంత వెళ్ళలేదని నాగార్జున గారు చైతు గారు ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల పంపించేయడం మాత్రం నిజం. తర్వాత ఏంటంటే ఎన్ని నిజాలు కూడా ఆవిడ చెప్పిన దాంట్లో ఉన్నాయి. ఇంకా దీన్ని ఇంకా లోతుగా విచారించవలసి ఉంది. ఇది కానీ విచారణలో తేలినట్టయితే చైతుకి నాగార్జునకి శిక్ష తప్పదు అని చెబుతూనే ఒక మహిళ, ఆవిడ అంతకుముందు బీఆర్ఎస్ లో వాళ్ళు కూడా చాలా అవమానాలు చేశారు, క్షమాపణలు చెప్పారు. ఆవిడ బీఆర్ఎస్ వాళ్ళ మీద ఏమో కేసు పెట్టలేదు కదా, నోరు జారారు. నోరు జారినప్పుడు కూడా ఆవిడ మళ్ళీ నోరెత్తకుండా క్షమాపణలు చెప్పేశారు. దేర్ ఎన్స్ ది మ్యాటర్. ఇప్పుడు ఆవిడ కూడా నోరు జారా అని చెప్పింది. నీ జారా నోరు, ఎందుకంటే టంగు స్లిప్ అయిందని చెప్పుకుంది. ఇంకా చీకి పీకి అక్కడి నుంచి ఏమవుతుంది, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మా కాంగ్రెస్ పార్టీని గురించి కానీ మమ్మల్ని గురించి కానీ మీరు ఒక మాట అంటే జాగ్రత్త అన్నారు.
కానీ ఇలాగా పోటీతత్వం పెరిగిపోయి ఒకళ్ళొకరు అంటే వార్నింగ్లు ఇచ్చుకొని ఈ జాగ్రత్తలు ఏమవుతాయి, మన 4 రోజులు కోర్టులో పొడిగింపు చేస్తారు, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు బయలు తెచ్చుకుంటారు, వచ్చేస్తారు, వాళ్ళ తాలూ జీవితాలు కొనసాగుతాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో ఉన్నటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత అడ్వకేట్ ఏం చెప్పాడంటే, లేదు ఇది కొత్తగా ఈవిడ ప్రచారం చేసింది ఏమి లేదు, అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, నిజం అవ్వాలంటే లోతుగా పరిశీలించాలి, పరిశీలించిన తర్వాతే చెప్పాలి అని చెబుతూ ఇదంతా వాడుకలో ఉన్నదే అని చెప్పాడు అన్నమాట. మరి ఎలా అంటే ఒక మహిళ నోరు జారిందంటే అసలు చంద్రబాబు నాయుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పాలక వర్గంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తాలూకు భార్యను అవమానించినప్పుడు ఎక్కడ దాక్కుంది ఈ అంతా టాలీవుడ్, అంతే కదా, ఎక్కడ దాక్కున్నాడు సంబంధించిన వ్యక్తులు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఏదో ఒక టైంలో ఈ దాడులకి స్పందించే వాళ్ళు కావాలి, అదే ఇన్ని రోజులు స్పందించకపోవచ్చు కానీ కనీసం ఇప్పుడైనా స్పందించినందుకు సంతోషపడాలి కానీ స్పందిస్తే కూడా తప్పని అంటారేంది అని అంటున్నారు. కరెక్టే, ఆ స్పందించిన వాళ్ళు కడ వరకు స్పందించాలా. ఇప్పుడు అడ్వకేట్ ప్రశ్నిస్తున్నాడు అంతా నిజమే ప్రచారంలో ఉన్నామని, ఇప్పుడు మొన్న స్పందించినంత మంది రేపు స్పందించమని చెప్పండి, అప్పుడు ఐకమత్యం నవ్వుతాం. ఓ దాంట్లో మీరు న్యాయం మీది న్యాయం అని చెప్పి నేను వత్తాసు పుచ్చుకొని నిల్చున్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని తెలియగానే వెనక్కి తగ్గిపోతే అదే స్పందన. మీది న్యాయం అనుకుంటే కదా మీ సైడు నిలబడి నీ స్టేట్మెంట్లు ఇచ్చాను నేను, స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు తుది వరకు నిలబడాలి, అంతే కదా, అంతు చూడాలి. అది కాకుండా రేపు ఎంతమంది స్టేట్మెంట్లు ఇస్తారు, ఎందుకు వ్యక్తిగతంగా విమర్శలు చేసి వ్యక్తిగతంగా దాడులు చేస్తారు, అది కరెక్ట్ కాదు కదా. ఆవిడేముంది, ఆవిడ బీసీ కార్డు వాడింది, మహిళ కార్డు వాడింది. మరి చంద్రబాబు నాయుడు తాలూకు భార్య అన్నప్పుడు వీళ్ళందరూ పురుష పొంగులు పునీతులు చాలా ధర్మాన్ని తెలిసిన వాడు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది ఆయనే ప్రశ్నించాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 14 సంవత్సరాల రాజకీయంలో అనుభవం ఉంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తాలూకు అధ్యక్షుడు, ఆయన నన్ను మాట్లాడినప్పుడు మీ నోరు ఎక్కడికి పోయిందని చెప్పి అడిగాడు. దీని సమాధానం ఏం చెప్తారో చూడాలి. కానీ ఒకటి ఇది ఎలా అయిందంటే చిలికి చిలికి గాడివానయి చివరికి ఏమైపోయింది, బీఆర్ఎస్ పార్టీ నాగార్జున మోస్తుంది. ఎందుకంటే ఆ కేసులో కేటీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ కి సినిమా ఫీల్డ్ లో చాలా మంచి అనుబంధం ఉంది, ఆ పార్టీని వాళ్ళు మోస్తారు, కొండా సురేఖని కాంగ్రెస్ పార్టీ మూస్తుంది అన్నమాట. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్ద టగ్ ఆఫ్ వార్ లాగా తయారైంది. మరి దీంట్లో గెలుపు ఓటమును ఎవరు అన్నది కాలమే చెప్పాలి. ప్రస్తుతానికి కొండా సురేఖ మీద ఎంత లోడు పడిందో, బండరాయి పడిందో, వీళ్ళ మీద కూడా నాగార్జున చైతన్యుల మీదగా అంతే బండరాయి, ఆ సైజు బండరాయి, ఆ బరువైన బండరాయి పడింది అని మనం చెప్పుకోవాలి. ఓకే, అంటే మీరు అన్న ప్రకారం సార్ ఇప్పుడు ఇది ఏదైతే కేసు ఉంది నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన కేసు, ఇప్పుడు ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారుతుందా? మారిపోయింది కదా. మారుతుంది ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వార్నింగ్ ఇవ్వాలా? ఈ నాగార్జున గారికేమో బీఆర్ఎస్ ముందని తెలిసినప్పుడు కూడా ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళు? అది కొండా సురేఖ మాటలకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అవును, ఆ పక్క నుంచి ఏమో రేవంత్ రెడ్డి లేదు నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించవలసిందే అని పెద్ద మనిషిగా ఆయన తప్పుకున్నప్పుడు కూడా పార్టీగా వాళ్ళు హెచ్చరిస్తున్నారుగా. దీనికి పార్టీకి సంబంధం లేదు కదండి. మరి దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు రేపు స్టేట్మెంట్ ఇస్తాడు, తోలు తీసేస్తాం తాడు తీసేస్తాం అదేదో బంగాళాఖాతాన్ని కలిపేస్తామని చెప్తా అంటారన్నమాట. ఇది రాజకీయం ఎప్పుడైతే సినిమా ఫీల్డ్ లో రాజకీయాలు ప్రవేశించాయో అప్పటి నుంచి ఎంత పవిత్రమైన కొలను, నిశ్చలంగా ఉన్న కొలంలో ఇంత బుర్ర తీసి పడేసినట్టుగా ఉంది మాట. మరి అవి అలాగే అలలు అలాగే వస్తూనే ఉంటాయి, ఎంతవరకు రావాలి అంతవరకు వస్తే తర్వాత ఆగిపోతాయి. అదే సార్, అది అయితే మీరు అన్నట్టుగానే ఇప్పుడు అది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండే ఉంది సురేఖ గారు పొలిటికల్ స్ట్రాటజీగా బీఆర్ఎస్ ని ఇంకా అణిచివేయాలి తొక్కివేయాలన్న ప్లాన్ తో చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిజాలు లేకుండా ఎవ్వరు అంత పెద్ద ఎత్తున కామెంట్స్ చేయరు. మరి ఎంతో కొంత నిజం ఉంటది. అవును, వాళ్ళకి ఆధారాలు లేకుండా చేయరు కదా, ఆధారాలు చూపిస్తా ఉంటున్నారు కదా. ఓకే, పాపం సమంత కూడా ట్వీట్ లో ఎక్కడ మా ఫ్యామిలీ అని చెప్పింది కానీ వాళ్ళు దుర్మార్గులని కానీ వాళ్ళు నా చేత ఈ పని చేయించారని కానీ అసలు ఈ పని చేయడానికి ఒక ప్రోత్సహించారని కానీ ఎక్కడే చెప్పలేదు. ఇక్కడ టోటల్ ఎపిసోడ్ లో సమంత పెద్ద బిగ్ హీరోయిన్ అయిపోయింది మాట, ఎక్కడ మాట్లాడలేదు కదా ఆవిడ.
వద్దు, అయిపోయింది, అది అయిపోయింది, దేరన్సీ మ్యాటర్ అంటుంది. ఈరోజు రవిశంకర్ అని చెప్పేసి ఎవరో ఒక గురువు గారు ఉన్నారు, ఆవిడ యోగా భక్తి మార్గంలో దిగిపోయింది. ఒక ప్రశ్న అడిగింది ఇంగ్లీష్లోనే. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి కర్మలన్నీ పూర్వజన్మలో మనం చేసుకున్న పాపుణ్యాల తాలూకు కర్మల, లేకపోతే మన తాలూకు జీవన విధానంలో మన ఎమోషన్సా అని ప్రశ్న అడిగింది. అంటే అసలు నువ్వు ఇప్పుడు జస్టిస్ ఈజ్ నాట్ ఫెయిర్, సొసైటీ ఈజ్ నాట్ ఫెయిర్ అని చెప్పాడు అనమాట. న్యాయం కూడా దానికి సఫలత్వం ఉంది. ఎందుకంటే ఏమిటో ఎలాగా శిక్ష వేశారు అని మనందరూ కూడా అలా తెల్లబోయే రోజులు చాలా ఉన్నాయి. మనకు తెలిసింది కోర్టు ఎందుకు తెలుసుకోలేకపోయిందంటే, కోర్టుకి కావాల్సింది సాక్ష్యం, ఆధారం, అంతే కదా. అందువల్ల దాన్ని బట్టే వస్తాయి ఫలితాలు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, నీ కర్మ ఫలితమేది, ఇప్పుడు కాదు అనుకుంటున్నాను. కాదంటే దాన్ని బ్యాలెన్స్ చేయడంలోనే మన విజ్ఞానం ఉంది. మనకి బ్యాలెన్స్ ఎప్పుడు చేయలేకపోతాం? మనకు కోపం వచ్చినప్పుడు చేయలేకపోతాం. కోపం ఎప్పుడు వస్తుంది? మన బుర్రలో ఆలోచించే వివేకం అనే ఒక శక్తి పోయినప్పుడు వస్తుంది. వివేకాన్ని కోల్పోయినప్పుడు ఏమైనా చేస్తాడు. దాని తాలూకు పర్యవసానమే నూతులోకి ఎత్తేయడం, నదుల్లోకి ఎత్తేయడం, సముద్రంలో దూకేయడం, ఉరి తీసుకోవడం, ఇవన్నీ దాని ఫలితం ఎమోషన్స్ కదా. దాన్ని కంట్రోల్ చేయడానికే భక్తి, జ్ఞానం, వైరాగ్యం కావాలి. నువ్వు నూతులో గెంతేసినా నీ ఆయుష్ 3 పోయింది అనుకోవాలి. గెంతేసినా నీకు ఆయుష్ ఉంటే బతుకుతాం. ఎలా బతుకుతావు అంటే, బాబు ఎన్నో వండర్స్ చూసాము. ట్రైన్ వెళ్ళిపోతుంది, పసిపిల్లలు ఎంతమంది బతకలేదు. మొత్తం ఒక అపార్ట్మెంట్ అంతా కాలిపోతుంది, ఒక్కరు మాత్రం ఎందుకు బతకలేదు. ఇవన్నీ ఆలోచించినట్టయితే వాళ్ళ తాలూకు ఆయుష్ ఉందని భక్తి మార్గం చెప్తుంది. దాన్ని మనం తీసుకున్నా తీసుకోకపోయినా సమర్థగా చెప్పింది ఏంటంటే, ఇందులో నీ పూర్వజన్మ కర్మ కూడా ఉంది, ఇప్పుడు నీ తాలూకు ఎమోషన్స్ కూడా ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. అంతే కదా, నిజమే కదా. లేకపోతే ఇప్పుడు నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం ఏమవుతుంది? సినిమాలు చేస్తుంది, అది వేరే విషయం, అంతే కదా. ఆ ఒక్క క్షణం ఆవిడకి ఎమోషన్ లేకపోతే ఎన్ని ట్వీట్లు పెట్టవలసిన అవసరం వస్తుంది? రాజా చైతూ నువ్వే గుర్తుకొస్తున్నావు, ఎందుకు ఇంత తొందరగా మర్చిపోయావు, నాకు ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, ఇట్లాంటి మాటలు ఎన్నో. చావు వస్తే ఎంత బాగున్నావు, అంత తొందరగా వస్తుందా, ఇట్లాంటి ట్వీట్లు పెట్టినప్పుడు మన మనసు చూకుమంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా అటు సమంతని కొండా సురేఖ క్షమించింది, అంటే కొండా సురేఖ క్షమించమని అడిగింది. అలాగే ప్రజల దృష్టిలో కూడా మన సమంత మీద చాలా సింపతి పెరిగింది అన్నమాట. నాగార్జున స్థాయిలో ఉన్న వ్యక్తి దిగి రాకూడదు. అంటే వాళ్ళు ఎలాగనుకోవాలంటే, ఏది వెళ్ళిపోతుంటే ఏదో సామెత ఉంది కదా, అలాంటి సామెతను దృష్టిలో ఉంచుకొని నవ్వుకొని నిలిపినట్టు ఈ తలగానే అంతా ఉండేది కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.